మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా మట్కా రిలీజ్ అయ్యి నిన్న సోమవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 1 కోటి గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి 1.5 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో మట్కా సినిమా 2.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, కేరళ, తమిళనాడు, హిందీ అండ్ ఓవర్సీస్ నుంచి 50 లక్షల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 5 రోజుల్లో మట్కా సినిమా 3 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1.5 కోటి ఉంది. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 17.5 కోట్లకు అమ్మారు. అందులో 15 కోట్లు తెలుగు రాష్ట్రాలకే అమ్మారు. ఈ 17.5 కోట్ల షేర్లో కేవలం 1.5 కోటి మాత్రమే వెనక్కి వచ్చింది మొదటి 5 రోజుల్లో. ఇంకా 16 కోట్ల షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 16 కోట్ల షేర్ రావాలి అంటే మరో 30 నుంచి 32 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు మంగళవారం, ఇంకో వర్కింగ్ డే. సినిమాకు మొదటి రోజు నుంచి కలెక్షన్స్ లేవు. సినిమాకు టాకు, రివ్యూస్ బ్యాడ్గా వచ్చాయి. సినిమా బాగానే ఉంది, అయినా జనాలు చూడట్లేదు. ఇది అంటే 16 కోట్ల నష్టాలతో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలవబోతుంది. వరుణ్ తేజ్కి ఈ మట్కా పెద్ద జట్కానే ఇచ్చింది. అది మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా మట్కా రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో కేవలం 3 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1.5 కోటి. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే 17.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లు కొన్నారు. ఇంకా 16 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 16 కోట్ల షేర్ రావాలి అంటే 32 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అదంతా పోయినట్టే. 16 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టర్, బిగ్గెస్ట్ డిజాస్టర్. ఓకే, బాయ్.